పార్వతి భార్య భర్తలు తలదారా గంగలో తడిపే స్నానం చేసిరు మంటతో లింగం వేసిరు మాయ వృక్షం కింద తిరిగా వృక్షం కింద కూర్చుంటారు నాదా ఎన్ని రోజులైనా పర్వాలేదు నాదా ఎన్ని దినమైనా పర్వాలేదు మన బిడ్డ ఉంటుందట నాదా ఇక్కడ పోయే రథమని ఆ తల్లి పార్వతి భర్త శంకరుడితోటి అటువంటి మంటితో లింగం చేసే దగ్గర మా యొక్క పూలతో పూలాభిషేకం పత్రికలు పత్రాభిషేకం చేస్తాం తెలాభిషేకం పూలతో పూలాభిషేకం చేస్తామా అని ఆ భార్య భర్త ఇద్దరు దేవతలంకరింగల ఆచారం అంతా మీరే పెరుగుతారని చెప్పి ఆ తల్లి పార్వతమ్మనైనా 60 కయ్యలు యాడ్ చేసి 70 దేవతలు యాడ్ చేసి ఆ యొక్క లింగం కళ కూర్చుని భార్య భర్తలు ఇద్దరు ఎంత పోయి నడుతున్నారు నా తల్లులారా ఆ యొక్క శివలింగం కళ కూర్చుండి గనగాన గానాసే గనగాన గానాసే గౌరీ పూజలో గనగాన గానాసే గౌరీ పూజలో గనగాన గానాసే కొండలో ఉన్న కోరలి వల్లయ్య కొండలో ఉన్న మండాసరికలో ఉన్న మరుడా వల్లయ్య మండాసరికలో ఉన్న నల్లగొల్ల మందారయ్య నల్లగొల్ల మందారయ్య నారచారేలో నల్లగొల్ల మందారయ్య ఎర్రగొల్ల మందారయ్య ఎర్రగొల్ల మందారయ్య ఎర్రగొల్ల మందారయ్య యమలవాడల గెలిచినవయ్య యమలవాడల గెలిచినవయ్య ఎన్ని కొండ చూడా యమలవాడల గెలిచినవయ్య పక్కన పార్వతి పక్కన పార్వతి గొప్పమ్మ పక్కన పార్వతి మనగుల్ల దానాలయ్య మనగుల్ల దానాలయ్య మండపాల పూటలో మనగుల్ల దానాలయ్య తిరుపతిలో వెలిసినవయ్య తిరుపతిలో వెలిసినవయ్య ఓ తిరుపతిలో వెలిసినవయ్య ఏ కొండల నీవున్నావో ఏ కొండల నీవున్నావో నీ కొండ చదువునా ఏ కొండల నీవున్నావో కొండ మీద కొండాలయ్య కొండ మీద కొండాలయ్య ఏడు కొండలవాడా కొండ మీద కొండాలయ్య ఏడు కొండలవాడా కొండ మీద కొండాలయ్య అలపాట హరివెలి మంగ అలపాట హరివెలి మంగ దాపాల పద్మాల అలపాట హరివెలి మంగ నమో వెంకటేశ నమో తిరుమలేశ జై శ్రీనివాస జై తిరుమలేశ జై శ్రీనివాస జై తిరుమలేశ మేడారములు ఎత్తినాము మేడారములు ఎత్తినాము మనకి తోడు లింగం చేసి మనసారా పూజలు ఏ రాడు గడుపుతుందో దినమంటే ఒక్క రోజు వారమంటే 7 రోజులు అంటే పచ్చమంటే 15 రోజులు మాసమంటే 30 రోజులు మంటలమంటే 41 రోజు ఆ తల్లి సంగతి ఎక్కడ ఉండేది శంకర్ని చెమటోడు మింగింది మచ్చ గంధిక ఆడశాప మింగింది 66 కళ్ళతోటి ఉసుక దెబ్బల మీద ఆటాడుతుంది ఆడశాప మునిచోడ పుట్టింది కరుణాల పుట్ట కంచెల మరి లోపల 12 సిరుకుల ప్రతాప నాగన్న పుట్ట లోపల కలగల పొద్దు వస్తుంది కర్యాలు లెక్కలేస్తుంది ఇప్పుడే గంగ స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకున్న